హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఇవాళ కేరళ స్టైల్లో కూర వండానండి. అది ఏంటంటే ఉమ్మితండ అంటారండి. అరటి చెట్టు మధ్యలో ఉంటుంది అది. గెల నరికేసినాక కొట్టేస్తారు కదండి చెట్టు. ఆ చెట్టు మధ్యలో ఉంటుంది వైట్గా. ఉమ్మితండ అంటారు దాన్ని. తూట అంటారు తెలుగులో. దాన్ని సన్నగా మనం బంగాళదుంపలు కట్ చేసినట్టుగా కట్ చేసుకొని దానికి వచ్చే పీస్ని ఏలకి చుట్టుకుంటూ ప్రతి పీస్ వెనకాల ఆ పీస్ వస్తుందన్నమాట. ఆ పీస్ అంతా కూడా ఏలికి చుట్టుకోవాలి. చుట్టుకున్నాక అది మనం చల్లటి నీళ్ళల్లో ఉప్పు పసుపు కలిపిన నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసి ఒక బాండీలో ఆ ముక్కలను 3 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగించాలన్నమాట. మరిగించినాక ఆ ముక్కలన్నీ తీసేసి వడగట్టేసేసి ఇంకో బాండీ పెట్టి నూనె పోసి తాలింపు దినుసులు అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై చేసుకునేటప్పుడు కొబ్బరి తురుము కూడా మనం వేయాలి. ఈ కొబ్బరి తురుము కూడా దాంట్లో వేసేసి 2-3 నిమిషాలు మూత పెట్టేసినాక ఉప్పు కారం వేసేసుకొని జల్లుకొని మనం దింపేసేయాలన్నమాట. అవసరమైతే మసాలా వేసుకొని, లేకపోతే లేదు. నేను మసాలా వేయలేదు, చిన్నపిల్లలు బాగా తింటారని. అలాగే ఆ వచ్చిన నీళ్ళతో నేను ఇవాళ దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి. మరి అందుకని నేను నీళ్ళు నేను పారబోయలేదు. దీంట్లో చింతపండు వేసి పసుపు ఉప్పు ఎండుమిరగాయలు వేసి బాగా మరిగించాను. ఒక 10 నిమిషాలు మరిగించినాక తాలింపు వేసానండి. సూపర్గా ఉందండి. ఇది చారు ఇగురు కాంబినేషన్ చాలా బాగుందండి. ఇప్పుడు మనకు ఊరికే వచ్చేదాన్ని మనం పోషకాలు అంటే ఎందుకు వదిలిపెట్టాలండి. ఇదైతే ఇది తింటే కిడ్నీల్లో రాళ్ళు ఆరిగిపోతాయంటండి. కడుపులో ఏదన్నా ఎంటికలు ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తాయండి. అంత పనిచేస్తుంది అనమాట. చాలామందికి తెలవదు. అలాగే దీంట్లో ఏమో పౌష్టిక గుణాలు ఉన్నాయండి. మరి ఇవన్నీ మనం ఊరినే వచ్చాయి ఎందుకు వదిలిపెట్టాలి. మనం ఊరినే ఆరోగ్యాన్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కోలేము. అలాగే ఇది కూడా డబ్బులకి రాలేదు. అందుకని ఈ 2 కాంబినేషన్ కూడా బాగుంది. చారు ఇగురు కూడా బాగుంది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.